హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయి బాబ్జీ. హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నాదొక మనవి, మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది. తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, రండి. హాయ్ ఫ్రెండ్స్, వియత్నాం విహారయాత్రలో భాగంగా 2026 జనవరి 30 అంటే వియత్నాంలోకి ఇది రెండో రోజు. ఈరోజు ఉదయాన్నే మేము ఫ్యాన్సిపాన్ శిఖరం మీద మరి కేబుల్ కార్లో వెళ్ళి అన్నీ చూసి వచ్చాము. మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత ఒక గంట రెస్ట్ తీసుకుని ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ క్యాట్ విలేజ్కి వచ్చాము. ఇది చాలా బాగుంటుందట. గేట్ దాటుకుని లోపలికి రాగానే రైట్ సైడ్ని టికెట్ కౌంటర్ ఉంది. ఇక్కడ పెద్దలకి 1,50,000 రూపాయలు వియత్నాం డాలర్స్ టికెట్. అది అంటే మన ఇండియన్ కరెన్సీలో 526 రూపాయలు. అదే పిల్లలకి 70,000 వియత్నాం డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీ 245 రూపాయలు. పిల్లలు 1 మీటర్ లోపు హైట్ ఉంటే కనుక వాళ్ళకి ఫ్రీగా ఎంట్రీ. ఇక్కడ టికెట్ కౌంటర్ పక్కనే ఒక నోటీస్ పెట్టారు, అదేంటో చూద్దాం. డియర్ గెస్ట్స్, ప్లీజ్ డు నాట్ వేర్ మంగోలియన్ కాస్ట్యూమ్స్ or revealing outfits in order to respect and preserve the cultural identity of the Hmong people. Sincerely, thank you. తెలుగులో దీని అర్థం, ప్రియమైన అతిథులారా, హామాంగ్ ప్రజల సాంస్కృతిక గుర్తింపును గౌరవించి పరిరక్షించేందుకు దయచేసి మంగోలియన్ దుస్తులు లేదా శరీర భాగాలు కనిపించే దుస్తులు ధరించవద్దు. ఇట్లు ధన్యవాదాలు. అంటే ఇక్కడికి ప్రపంచం నుంచి నలుమూల నుంచి కూడా అతిథులు వస్తూ ఉంటారు కాబట్టి, టూరిస్టులు వస్తూ ఉంటారు. అందు గురించి ఇటువంటి విజ్ఞప్తి చేయడం జరిగిందనమాట. టికెట్ కౌంటర్ పక్కనే ఒక టైం టేబుల్ పెట్టాడు, హోమాంగ్ కల్చరల్ షో. అంటే ఇక్కడ రోజులో మొత్తం 7 షోలు ఉంటాయంట. ఉదయం 9 గంటలకి మొదలవుతుంది ఫస్ట్ షో. 40 నిమిషాలు ఉంటుంది ప్రతి షో కూడా. 9ంటికి, 10ంటికి, 11ంటికి, మళ్ళీ మధ్యలో 2 గంటల బ్రేకు, 2ంటికి, తర్వాత 3ంటికి, 4ంటికి, 5ంటికి. టికెట్ కౌంటర్ దగ్గర నుంచి కొద్ది లోపలికంటే వెళ్ళాలి. అందువల్ల బ్యాటరీ కార్లో వాళ్ళే తీసుకెళ్తారు. ఒక 5 మినిట్స్ జర్నీ అనమాట. ఇదిగో మరి మేము బ్యాటరీ కార్లో ఎక్కి మూవ్ అయ్యాం. The sky feeling bolder. Going out, going all the way. Going high, 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 high. Going out, going all the way. Going high, high, high. Going all the way. Going up, going all the way. Going up, going all the way. Going high, high, higher. Break the mold, then press repeat. Get 'em up, get 'em up. Set your aim a little higher. We're gonna go there. Going up, going all the way. Going high, 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 high. Going up, going all the way. Going high, high, going all the way. Going up, going all the way. Going up, going all the way. Going high, higher. So long, we've been waiting for this time to begin. బ్యాటరీ కార్ దిగాక ఒకసారి ముందుకు చూస్తే చాలా లోతుకంట కనిపిస్తుంది. అమ్మో, అంత దూరం కిందకి నడవాలా అనిపించింది. అట్ ది సేమ్ టైము చూస్తే 2 పర్వతాల మధ్యన మరి మధ్య నుంచి ఒక వాగు వెళ్తుంది. ఆ గట్టుని ఈ గట్టుని చక్కని ఇల్లు పొందికగా ఒద్దికగా మరి నిర్మించున్నాయి. వెనకాలేమో మరి పంట చేలేవి కూడా కనపడుతున్నాయి.
చాలా అంటే చాలా బాగుంది. దాంతోటి ఎంత దూరం నడిచేస్తాంలే ఏముందిలే అని చెప్పేసి అని హుషారుగా మేము దిగటం మొదలుపెట్టామనమాట. ఇంకా మరి కిందకి వెళ్ళే కొద్దీ చాలా బాగుంది. మాకు శ్రమ తెలియకుండా ఉండటం కోసమేమో అన్నట్టుగా మధ్య మధ్యలో ఈ షాపులు ఉన్నాయి. మరి అక్కడ ఎథ్నిక్ వేర్ అంటే వారు ధరించేటటువంటి ఆ వస్త్రధారణ అవి ఉన్నాయి. ఇదిగో కొంతమంది ఆల్రెడీ వేసుకున్నారు. బహుశా ఇవి ఫోటోషూట్ కోసం అద్దెకి కూడా ఇస్తారనుకుంటా. చాలామంది ఆ విధంగా రెడీ అయ్యి కిందకు చూస్తుంటే తెలుస్తుంది. ఒక్కొక్క స్టెప్ దిగుతుంటే మరి అబ్బా ఎంత బాగుంది ఈ ప్రదేశం, ఈ గ్రామం వాతావరణం చెప్పేసి మాకు అనిపించింది. రండి నెమ్మదిగా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. మొత్తానికి దిగేసామండి. దిగడం కూడా కష్టంగానే ఉంది. అంటే బాగా స్టీప్‌గా ఉన్నాయి. ఎదురుగ్గా 2 దారులు కనపడ్డాయి. కింద ఒక వరుస, పైన ఒక వరుస. ముందు పైకి వెళ్ళి చూద్దామని చెప్పేసని నేను పైకొచ్చాననమాట. అక్కడి నుంచి దిగువకు చూస్తే ఒక్కసారి వావ్ అనిపించిందండి. చక్కని ప్రశాంతమైన వాతావరణం. ఒక ప్రక్కనే ఆ వాగు యొక్క శబ్దం గలగల శబ్దం వస్తుంది. మరి నీరు పెద్దగా లేదు. మరి సీజన్ కాదనుకుంటా. అందు గురించి అక్కడ మరి చాలామంది ఫోటో సెషన్లో అడవుల్లో ఉన్నారు. ఇక్కడ కూడాను ముఖ్యంగా ఇదిగో మొక్కజొన్న పొత్తులు భలే. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక అచ్చమైన పల్లెటూరు. అటు ఇటు కొండల మీద ఇల్లు ఉంటే మధ్య నుంచి ఒక సెలయేరు చక్కగా గలగల శబ్దం చేస్తూ ప్రవహిస్తుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంది. అందులో సాయంకాలం ఏమో ఇంకా చాలా బాగుంది. మీరే స్వయంగా సౌండ్ వినండి. సాపా అనే ఉత్సాహభరితమైన పట్టణానికి సమీపంలో ఉన్న పురాతన హామాంగ్ గ్రామాలలో ఒకటైన క్యాట్ విలేజ్ యొక్క మంత్రముగ్ధమైన ప్రపంచాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ దట్టమైన లోయల గుండా పొగమంచుతో కూడిన పర్వతాల నుంచి వచ్చే చల్లని గాలి, జలపాతాలు చేసే సున్నితమైన సవ్వడి, ప్రశాంతమైన ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. క్యాట్ విలేజ్ శాన్హో కమ్యూన్ సాపా టౌన్ లావోకై ప్రావిన్స్లో ఉంది. ఈ సాపా టౌన్ నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న హొయాంగ్ లేన్సన్ పర్వతాలలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ విలేజ్ ఉంటుంది. ఇక్కడ మనం సాంప్రదాయ జీవన విధానాన్ని చూడొచ్చు. కొండలపై దగ్గరగా ఉన్న ఇల్లు మరియు పురాతన పద్ధతులను అనుసరించి టెర్రస్ పొలాలలో జాగ్రత్తగా వ్యవసాయం చేసేటటువంటి వ్యవసాయ పొలాలు, గ్రామస్తులు నైపుణ్యంగా పంటలను పండించడం, పశువులను పెంచడం మరియు ముఖ్యంగా పత్తి మరియు నారా సాగు వంటి సాంప్రదాయ పనులని ఇక్కడ వీరు చేస్తూ ఉంటారు. అలాగే సంక్లిష్టమైన వస్త్రాన్ని నేస్తూ ఉంటారు. ప్రామాణికమైన గ్రామీణ జీవనం మరియు అద్భుతమైన సహజ ప్రకృతి దృశ్యాల మిశ్రమం క్యాట్ విలేజ్. ఇక్కడ సాంస్కృతిక మరియు పర్యాటకానికి ఒక అద్భుతమైనటువంటి గమ్యస్థానంగా ఉంది ఈ క్యాట్ విలేజ్. దీని ఆకర్షణీయమైన నిజమైన గ్రామీణ జీవితంగా ఇక్కడ మనకి కనపడుతూ ఉంటుంది. విశాలమైన టెర్రస్ నేపథ్యంలో సాంప్రదాయ చెక్క స్టిల్ట్ ఇళ్లను దాటి వంకరగా ఉన్న రాతి మార్గాల నుంచి లోయల మీదుగా విస్తరించి ఉన్న ఈ క్యాస్కేడింగ్ టెర్రస్లు నిజంగా ప్రత్యేకమైన బహిరంగ సాంస్కృతిక ప్రకృతి దృశ్యాన్ని సృష్టించాయన్నమాట. ఇది మన కళ్ళకు చక్కని విందుని చేస్తాయి. క్యాట్ విలేజ్లో సాపా అన్వేషణలో భాగంగానే సాంప్రదాయ చెక్క ఇళ్లలో రోజువారీ జీవితాన్ని చూసే నిజమైన అవకాశాన్ని అందిస్తుంది ఈ క్యాట్ విలేజ్. ఇది ఫోటోగ్రఫీ ఔత్సాహికులకు స్వర్గధామం. బ్లాక్ హాంగ్మో
సంప్రదాయాల గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఒక విలువైన అవకాశం ఇక్కడ మనకు కలుగుతుంది. మనం సగం రోజులో కానీ లేదా పూర్తి రోజు ఉన్న క్యాట్ విలేజ్లో ఒక సుసంపన్నమైన మరియు చిరస్మరణీయమైన అనుభవాన్ని అందిస్తుంది ఈ విలేజ్. ప్రకృతిలో మునిగిపోయి మరియు సమయం నిలిచిపోయినట్లు అనిపించే క్యాట్ విలేజ్ యొక్క ప్రశాంతమైన వాతావరణాన్ని మనం అక్కడ నీటిలో ఉన్న వెదురు బోటు మీద మా మనోడు ఎక్కేసి ఫీట్స్ చేస్తున్నాడు చూడండి. దాన్ని మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు. సమయం సాయంత్రం 5 గంటలు అయ్యింది. మరి ఈ రోజుకి లాస్ట్ కార్యక్రమాలు మొదలవుతున్నాయి. మరి అది కూడా ఎలాగున్నాయి, ఎలా చేస్తున్నారో మరి చూసి ఎంజాయ్ చేద్దాం రండి. ఒక ప్రక్కనే సాంస్కృతిక కార్యక్రమాలు అలా జరుగుతూనే ఉన్నాయి. నేను మరింత ముందుకు వెళ్ళి ఏమున్నాయని అన్వేషిద్దామని ముందుకు వచ్చానమాట. చుట్టూ కొండలు, మధ్యలో గలగల పారే సెలయేటు శబ్దాలు, చల్లని గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం. ఈ వాతావరణంలో ఈ చిన్నారులు చక్కగా ఫోటోషూట్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. లోపలికి వెళ్ళే కొద్ది కూడా మరి ప్రతి సన్నివేశం, ప్రతి దృశ్యం కూడా మనసుకు హత్తుకుని ఎంతో ఆహ్లాదంగా ఉంది. రండి మీరే చూ. సెలియేల సవ్వడులు ఒక చక్కని సంగీతాన్ని వినిపిస్తున్నాయి. మీరే వినండి. ఈ ప్రకృతి యొక్క అందాల్ని, ఈ ప్రదేశాన్ని వర్ణించడానికి నాకు మాటలు దొరకడం లేదు. అందుకే యాజ్ ఇట్ ఈజ్గా ఆ జలపాతాలు చేస్తున్నటువంటి సవరులతో మీకు ఆ సంగీతాన్ని ప్రజెంట్ చేస్తున్నాను, వినండి. ఏంటంటే చక్కని విలేజ్
అక్కడ వాటర్ ఫాల్ చూసిన తర్వాత ఇంకా అక్కడితోటి ఆ స్పాట్ ఎండ్ అయిందనమాట. ఇక మళ్ళా యొక్క తిరుగు ప్రయాణం మొదలైంది. మరి ఎక్కడ చూసినా సరే షాపులు మరి పర్చేజ్ చేయలే కానీ అనేక రకాల మరి బట్టలు, రకరకాల అది గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ మరి నేను ముందుకి సాగాను. రండి మీరు కూడా చూసుకుంటూ వద్దురు కానీ. ఈ సెలయేరు మధ్యలో ఈ స్టెప్స్ మరి ఎందుకు నిర్మించారో తెలియదు కానీ దీన్ని యూత్ మాత్రం చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. పెద్దగా వాటర్ లేదు కాబట్టి వాటి మీద వివిధ భంగిమల్లో నిలబడి సెల్ఫీలు, ఫోటోలు దిగుతున్నారు. చాలా బాగుంది. ఎటు చూసినా సరే మరి చక్కని వాటర్ ఫాల్స్ తోటి వావ్ చూడండి. ఎత్తైన ఆ కొండ మించి ఆ నీటి జాలులు పడుతుంటే ఇటువైపున వాటర్ ఫాల్స్, ఈ శబ్దాలు వింటూ ఉంటే మది ఎంతో పులకించిపోతుంది. ఎంత కష్టమైన అబ్బో ఇది చూడండి, ఇది వెదురుతోటి పడవ బాగుంది, చాలా బాగుంది. నది అటు ఇటు దాటదానికి అన్నట్టుగా ఒక ఐడియల్ విలేజ్ ఎలా ఉండాలో ఆ విధంగా ఈ విలేజ్ నాకు చాలా చూడముచ్చటగా ఉంది. ఎటు చూసినా సరే మరి అటు కొండల మీద అడవి పక్కనే మరి పొలాలు అన్నీ కూడా. అది వెళ్ళేదారని బట్టి మేము అటువైపు నుంచి వెళ్తాము. వావ్ చూడండి ఎంత చక్కని ప్రదేశము. వావ్ సూపర్. మా మనవడైతే నీటిని చూసి చాలా ఎగ్జైట్ అయిపోయాడు. నీటిని చూస్తే పిల్లలకేటి ఎవరైనా కూడా ఆనందిస్తాం కదా అండి. ఆ విధంగా క్యాట్ విలేజ్ని మొత్తం అంతా కవర్ చేస్తే ఇదిగో మా తిరుగు ప్రయాణం మొదలైంది. ఇక్కడ అటు ఇటు కూడా ఇదిగో ఇటువైపు మెట్లు ఉన్నాయి చూసారా, ఇవి దిగే మెట్లు. దిగటమే కష్టం అనిపించింది, ఎక్కడం పెద్ద కష్టం అనిపించలేదు. అదిగో ఆ దిమ్మలు చూడండి, ఇందాక మనం చూసాం కదా, కొంతమంది చిన్నారులు సెల్ఫీలు తీసుకుంటున్నారు ఒక్కొక్క దిమ్మ మీద నిలబడి. పైనుంచి కూడా మరి ఈ లొకేషను, ఈ రెండు కొండల నడుమ ఈ సెలయేరు గలగల నడుమ ఇక్కడ ప్రజలు ఎంతో ప్రశాంతంగా ఆ సంగీతం, ఆ సెలయేళ్ళ సంగీతం వింటూ హాయిగా నిద్రపోతారు కదా. మరి వేరే ఎటువంటి మ్యూజిక్ అక్కర్లేదు, ఆ శబ్దం చాలు. ఆ లోయలో ఉన్నంతసేపు కూడా ఈ నీటి జల్లుల యొక్క, ఆ వాటర్ ఫాల్స్ యొక్క శబ్దాలు మమ్మల్ని అడుగడుగున చక్కని సవడులు, ఒకే రకమైన రథంతో చాలా ఎంజాయ్ చేసాము ఇక్కడ మేము. చాలా బాగుంది. దారిలో ఇక పైకంట వచ్చేస్తుంటే ఇక్కడ ఏదో వెరైటీగా కనపడింది. ఏంటా అని ఆగి చూసామన్నమాట. రంగురంగుల డిజైన్లతోటి చాలా బాగుంది. ఏంటో వెరైటీగా ఉంది, ఏంటో అని చూద్దామంటే కొద్దిగా శబ్దం ఏదో వినపడుతుంది. ఏంటా వావ్, అది వచ్చుకోరండి మీరే. అమ్మయ్య వచ్చేసామండి. కానీ కొండ ఎక్కేటప్పుడు ఈ మెట్లవి కూడా పెద్ద శ్రమ అనిపించలేదు. ఎందుచేతంటే ఆహ్లాదకరమైన చల్లని సాయంకాలం ఒకటి, మరి చుట్టూరు కూడా ఈ జలపాతాల హోరు, చక్కని ప్రకృతి చూడండి. వాటర్ ఫాల్స్ ఎంతో శోభాయమానంగా ఉంది. వియత్నాం వచ్చినందుకు ఒక చక్కని దృశ్యాన్ని మా మనసులో పొదుపుపరుచుకొని మరి వియత్నాంలో రెండో రోజు ఇక్కడతోటి ఎండ్ అయిందనమాట. మేమందరం కూడా ఎంతో హ్యాపీగా సంతోషంగా రూమ్కి తిరుగు ప్రయాణం అయ్యామన్నమాట. ఇదిగో చూడండి ఎంత బాగుందో.
క్యాట్ విలేజ్ చూసుకున్నాక మరి గ్రాబ్ యాప్ అంటే వెహికల్ మనం బుక్ చేసుకోవడానికి గ్రాబ్ యాప్ వాడాలి. ఆ గ్రాబ్ యాప్లో వెహికల్ బుక్ చేసుకుని సాప వచ్చేటప్పటికి చీకటి పడింది. అక్కడ దిగే కంచేపు ఆ లొకేషన్ అంతా కూడా చూసి చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట. చాలా లైటింగ్ అది భలే అందంగా ఉన్నాయి ఈ లొకేషన్ అంతా కూడాను. మరి ఇదే మిత్రులారా 5వ భాగం. మరి వియత్నాం 6వ భాగంతో త్వరలోనే మేము ముందుంటాను. అంతవరకు గుడ్ నైట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.